ఊర్లలో అట్లనే ఉన్నది. ఆయన భాష అది, ఆయన లొల్లి అంతే. ప్రతిపక్ష పాత్ర రేవంత్ రెడ్డి వాయిస్తాడు. ప్రతిపక్షం అంతే. ఆయన సీఎం అనుకుంటలేడు. ఆయన ఇంకా ప్రతిపక్షంలో ఉన్నా అంటాడు. ఆయన అనుకుంటలేడు. ఎందుకంటే పేగులు మెడలు వేసుకుంటా తొండలు తొడిగి అలా ఎవరు చెప్తారు అంతా. ఏదో పోలీసు వాళ్ళు అప్పుడు 3rd డిగ్రీ నేరస్తులను గుండాలను పట్టుకొచ్చి అవి వాడే భాషను ఈయన వాడతాడు. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నా అని అనుకుంటాడు ఆయన. ఎన్ని 420 హామీలు ఇచ్చిండు, 20 కూడా హామీ కాలే. అదేది ఫ్రీ బస్ ఒక్కటి పెట్టిండ్రు, ఆడోళ్ళు కొట్టుకుంటారు. ఏంటంటే ఒక దెబ్బ కొట్ట ముందుకే ఆధార్ కార్డు తీసుకొని జేబులో పెట్టుకొని ఆమె పోతుంది. అయితే నిన్న అసెంబ్లీలో చెప్తుండగా నేను అసలు ఈ భాష ఎందుకు మాట్లాడుతున్నా అంటే వీళ్ళకి ఇంకా ఈ భాషల్లో చెప్తేనే బుద్ధి వస్తుంది, అందుకనే ఇదే భాషలో మాట్లాడుతున్నా అంటుండు. ఆయన ఒక్కడే సీఎం. ఇంతకుముందు ఉన్న సీఎంలు ఎట్లా ఉందాగా మెయింటైన్ చేసిర్రు, ఏ భాష మాట్లాడారు? వీళ్ళందరూ సీఎంలు కాదా? అంతకుముందు కేసీఆర్ 10 సంవత్సరాలు చేసిండు. ఆయన ఆ భాష ఎప్పుడైనా మాట్లాడిర్రా? మాట్లాడిండా? ఆయన ఎందుకు ఆయన చూసి చిన్నపిల్లలు అది నేర్చుకొని మరి వాళ్ళు అట్లా తయారవుతారు, తల్లిదండ్రులు భయపడతారు ఆయన భాషను చూసి. అట్లా ప్రభావం చూపెడుతుంది. మరి అంత ఈ టచ్ ఫోన్ స్మార్ట్ ఫోన్లలో తెల్లలైతే కనబడుతుంది, అది గట్టిగా వినబడుతుంది. కానీ గొంతు పెంచి మాట్లాడతాడు కదా, అట్లా గట్టిగా వినబడుతుంది. ఆ పొరగాలు నేర్చుకొని అంత ఏమో అయ్యేటట్టున తల్లిదండ్రులు భయపడతారు.